I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th base. ఒకవేళ మేల్ పేషెంట్ జీరో స్పర్మ్స్ ఉన్నాయి, వాళ్ళకు ప్రెగ్నెన్సీ మనం ఎలా అడ్వైస్ చేయొచ్చు, ఎలా ప్లాన్ చేయొచ్చు. సో వీళ్ళని మనం అజోస్పర్మియా శాంపుల్ అంటాం. సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. ఫైనాన్సెస్ బాగున్నాయి, వాళ్ళు ఐవీఎఫ్కి మనీ పెట్టుకోగలరు అనుకుంటే మనం ఐవీఎఫ్ కౌన్సిల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫైనాన్సెస్ తక్కువ ఉన్నాయి అంటే వీళ్ళకు డోనార్ ఐయుఐ, డోనార్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అడ్వైస్ చేస్తాం. సో మనకు బ్లడ్ బ్యాంక్స్ లాగా సెమెన్ బ్యాంక్స్, ఈఆర్టీ బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి మనం స్పర్మ్స్ పేషెంట్ ప్రిఫరెన్సెస్ని బట్టి, బ్లడ్ గ్రూప్ని బట్టి, వాళ్ళకి ఏమేమి ఎడ్యుకేషన్ ఉండాలి, ఏ బ్లడ్ గ్రూప్ ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, హెయిర్ కలర్ ఎలా ఉండాలి, అవన్నీ ప్రిఫరెన్సెస్ బట్టి మనం స్పర్మ్స్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని డోనార్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. సో దీంట్లో 15 to 20% సక్సెస్ ఉంటుంది. ఒకవేళ ఫైనాన్సెస్ బాగున్నాయి అంటే మనం మేల్ పేషెంట్ని ఎవాల్యుయేట్ చేస్తాం. అంటే దేనివల్ల స్పర్మ్స్ తగ్గాయి, అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియానా లేకపోతే నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియానా, అంటే స్పర్మ్స్ టెస్టిస్లో ప్రొడ్యూస్ అయ్యి ఎజాక్యులేట్ అవ్వట్లేదా, లేదు అసలు టెస్టిస్లోనే స్పర్మ్స్ ప్రొడక్షన్ లేదా. సో మేల్ బ్లడ్ టెస్ట్ చేయడము, క్లినికల్ ఎగ్జామినేషన్, టెస్టికులర్ వాల్యూమ్ ఎలా ఉంది, అల్ట్రాసౌండ్ ఆఫ్ టెస్టిస్ ఎలా ఉంది, అండ్ హార్మోన్ టెస్ట్, ఇవన్నీ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియానా, నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియానా. సో దీన్ని బట్టి మనము మేల్ పేషెంట్ గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు ప్రొసీజర్స్లోనూ మనం టెస్టిస్ నుంచి శాంపుల్ తీసి దాంట్లో స్పర్మ్స్ ఉన్నాయా లేదా చూస్తాం. మైక్రో టీసే అంటాము, లేదా టీసే అంటాం. సో పేషెంట్ ప్రొఫైల్ని బట్టి మనం ఇది చేస్తాం. సో స్పర్మ్స్ మనం తీసుకొని మనం ఐవీఎఫ్ ఇక్సీ ద్వారా ఎంబ్రియోస్ ఫామ్ చేసి పేషెంట్కి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ స్పర్మ్స్ మనకి ఈ మైక్రో టీసే ద్వారా మనకు దొరికాయనుకోండి, సో దీనివల్ల మామూలు ఐవీఎఫ్ సక్సెస్ మామూలుగా 45 to 50% చెప్తాం. ఒకవేళ మైక్రో టీసే నాన్ అబ్స్ట్రక్టివ్ అయితే, ఒకవేళ మైక్రో టీసే చేసినా కూడా ఒక్కొక్క స్పర్మ్స్ దొరకవు. సో వీళ్ళకు ఆ స్టేజ్లో అయినా మనం డోనార్ శాంపుల్ తీసుకొని ఎంబ్రియోస్ ప్రిపేర్ చేసి ఈటీ చేయడం, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము పేషెంట్ కౌన్సిల్ చేస్తాం. థ్యాంక్ యూ.